అదేవిధంగా ఆ కూలిపోయిన పొంగలబడ్డ బ్యారేజీలు వాడుతలేమేమో, కానీ ఎల్లంపల్లిలో స్టోరేజ్ చేసిన వాటర్ మొత్తం కూడా లిఫ్ట్ చేసి పంపు చేయబోతున్నాం. అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విల్ బి బ్రాట్ ఇన్ టు యూజ్. అసలు మీరు ఏదో అనాలోచితంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, మ్యాసివ్ కరప్షన్ జరిగింది, మీరు దోచుకున్నారు. అయినా సరే మీరు ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి అది ఉపయోగంలోకి మాక్సిమం ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలనే ముఖ్యమంత్రి గారిది, మా కేబినెట్ మొత్తం నిర్ణయం. మీరు అనుకున్నట్టు ఏదో దురుద్దేశం ఉంది, ఏదో రాజకీయ దురుద్దేశం మాకేం లేదు. తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము ఈ ప్రాజెక్టులో ఉపయోగంలో వచ్చింది. తెలంగాణ ప్రజలని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు. అందుకోసం వీఆర్ వెరీ క్లియర్, వీ వాంట్ టు సాల్వేజ్ ద ప్రాజెక్ట్ యాజ్ పర్ ఎన్డిఎస్ఏ రికమెండేషన్స్. ఎల్లంపల్లి నుంచి పైకి ఆ ప్రాజెక్టు ఉపయోగంలోకి తీసుకొస్తాము. ఆ ప్రక్రియలో ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాము. ఆగస్టు 2వ తారీఖు కనుక మీరు కనుక నీళ్లు కనుక ఎక్కువైపోతే మేము 50,000 మంది రైతులతో సిగ్గుండాలి మాట్లాడడానికి. తెలంగాణ నాశనం చేసిండ్రు, మేడిగడ్డ బ్యారేజ్కి కొలాప్స్ చేసిండ్రు. మీరు వచ్చి 50,000 మంది ఉండో ఎంతమంది తెలియదా, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత సీట్లు సిగ్గుండాలి. మీరు నాశనం చేసి మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి మీరు 50,000 మంది తీసుకొచ్చి చేస్తాం. ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇప్పుడు తుమ్మడి అయితే ఒక్క లిఫ్ట్ తో ఎల్లంపల్లి నిండేది. ఇప్పుడు మేడిగడ్డ నుంచి 3 స్టేజెస్ లిఫ్ట్. కాస్ట్ చాలా తక్కువ, పవర్ కాస్ట్ చాలా తక్కువ. అని వై డూయింగ్ దట్? మరి ఇప్పుడు మేము చేసే ప్రక్రియ విషయం కూడా సార్, మేడిగడ్డ కూలిపోయి చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు 9 లక్షల క్యూసెక్లు వస్తుంది, బ్రహ్మాండంగా నిలబడింది కదా. ఎందుకంటే ఒకటి, ఆ 3 బ్యారేజెస్ ని మేము ఫ్రీ ఫ్లో కండిషన్ లోనే పెట్టదలుచుకున్నాము. అంటే మీరు చెప్పి మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి కిందన్ని ఊర్లు బ్యారేజీలు కొట్టుకుపోవాలని మా ఆలోచన లేదు. మీకు ఆ దురుద్దేశం ఉండొచ్చు, మాకు అది లేదు. మేము ఎల్లంపల్లి నుంచి పైకి ఉపయోగించుకుంటాం. ఎల్లంపల్లి నుంచి ఓన్లీ 23,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని ఈ రోజు ఇన్ఫర్మేషన్ సార్. ఈ 23,000 ఒక నిమిషం బాబు పూర్తి కానివ్వండి. సి, గవర్నమెంట్ హెస్ ఆల్రెడీ ప్లాన్, వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా, టు మీట్ ద ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్, వాటర్ విల్ బి పంప్డ్ ఫ్రమ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టు మిడ్ మానేర్ అండ్ బియాండ్, duly filling the online balancing reservoirs under Kaleshwaram project. There is Anantagiri, Ranganayak Sagar, Mallana Sagar, Kondapochama Sagar, and నీళ్లు లోవర్ మానేర్ డ్యామ్ కూడా ఇవ్వబోతున్నాము. నేను ఇంకో 2 నిమిషాలు ఫినిష్ చేస్తా, తర్వాత మీరు క్వశ్చన్స్ అడిగితే చెప్తాం. సరే, ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈరోజు 15.5 టీఎంసీలు ఉన్నాయి. అది ఈరోజు ఇన్ఫ్లో 20,000 క్యూసెక్స్. ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ రాగానే ఆ ప్రాజెక్టు నుంచి 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో పంపింగ్ మొదలు పెడతాము. ఇది వాళ్ళు పోయినందుకు కాదు, ఎట్లా ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ఆ ప్రాజెక్టు నిండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎట్లా మేము నీళ్లు ఉపయోగించుకోదలుచుకున్నాము. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు లిఫ్ట్ వాటర్ ఫ్రమ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టు మిడ్ మానేర్ అండ్ బియాండ్, కీపింగ్ మినిమం స్టోరేజ్ ఆఫ్ 14 టీఎంసీ ఇన్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. అదేవిధంగా మిడ్ మానేర్ నుంచి ముందు చెప్పినట్టుగా అనంతగిరి రిజర్వాయరు, రంగనాయక రిజర్వాయరు,
మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్కి మేము నీళ్లు లిఫ్ట్ చేయబోతున్నాము. మిత్రులారా, దయచేసి మీరు ముఖ్య అంశాలను గమనించాలి. ఈ తప్పుడు ప్రచారం, ఈ దుష్ప్రచారం, దీన్ని అరికట్టడంలో మీ కోఆపరేషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మేజర్ బ్లండర్, అబద్ధాలతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని రద్దు చేసి మేడిగడ్డ దగ్గర కట్టడము, అది పెద్ద బ్లండరు. ఆనాడు వాళ్ళు సిడబ్ల్యూసి తుమ్మడేటి దగ్గర నీళ్లు లేవు అని చెప్పినట్టుగా చెప్పిండ్రు. ఇది వాస్తవం కాదు. చాలా సంవత్సరాల నుంచి తుమ్మడేటి దగ్గర 165 టీఎంసీ అట్ 75% డిపెండబిలిటీ ఉన్నాయని చెప్పిండ్రు. వాళ్ళకి మరి అంబేద్కర్ పేరు ఇష్టం లేదు, లేకపోతే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇష్టం లేదు, లేకపోతే ఎక్కువ పైసలు వస్తే ఎక్కువ కమిషన్ వస్తాయని చేసింది. కానీ ముందు ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఇట్ సెల్ఫ్ వాజ్ రాంగ్. ఒక క్రిమినల్ వేస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ మనీ మన జీవితాలందరూ తాకట్టు పెట్టి, మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి కేవలం కమిషన్లు కక్కుర్తి కోసమే చేసిన విషయాన్ని మనం చేస్తున్నా. ఆ తర్వాత మేడిగడ్డ మొదలుపెట్టిండ్రు. మేడిగడ్డ ఈ బ్యారేజీలు మీరే అన్నారు, మేడిగడ్డ బ్యారేజీ గుండకాయ అన్నారు, అదే కూలిపోయింది. దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆడికి పోయి ఆ నీళ్లు చూపెట్టి ఇది ఆడికి పంపు చేయంటే నేను అనుకుంటున్నా బ్రదర్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో మీరు ఈ దేశంలో ఎవరిని అడిగి చెప్తారు? ద బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ఎన్డిఎస్ఏ. కొద్దిగా కేటీఆర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందని అనుకుంటున్నా. వాళ్ళ సలహా మేరకు మేము పోతున్నాం. అదేవిధంగా తప్పనిసరిగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఎవరెవరి తప్పు తేలుతుందో తప్పనిసరిగా యాక్షన్ తీసుకోబోతున్నాము. రిపేర్లు వాళ్ళు అంటే అది కూడా ఒక వేరే ప్రెజెంటేషన్ ఇస్తాం మీకు కావాలంటే. ఎన్డిఎస్ఏ ఏమి చెప్పింది, ఏమేమి జరిగినాయి. మొన్న నేను స్వయంగా సెక్రటరీ గారు, ఈఎన్సీలు అందరితో ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో మేము ఇదే రివ్యూ చేసినాం. ఇప్పుడు ఇది చెప్పిన మీరు ఇది చేసినాము. ఇప్పుడు ముందుకు పోవడానికి ఎట్లంటే వాళ్ళు మాత్రం బ్యారేజెస్ గేట్స్ తెరిచిపెట్టాలి, నీళ్లు కిందికి వదిలేసేయాలని స్పష్టమైన రిటర్న్ రికమెండేషన్ ఇచ్చారు.